వెల్కమ్ టు సూపర్ ప్రైమ్ టైం. వంశీ గారు నమస్తే అండి. నమస్తే రాజు గారు. జై హో బీసీ సభ గ్రాండ్ సక్సెస్ తనకి అంటే జై హో బీసీ సభని ఈరోజు గుంటూరు మంగళగిరి ప్రాంతంలో నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా జై హో బీసీ అంటే బీసీలకు సంబంధించి ఒక డిక్లరేషన్ని తీసుకొచ్చారు. ఆ డిక్లరేషన్లో చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. వారికి 50 సంవత్సరాలకి పెన్షన్తో పాటు అసలు బీసీలు ఆర్థికంగా వెదగటానికి, వారు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావటానికి, వారి తోడ్పాటుకి రెండు తెలుగుదేశం పార్టీ, జనసేన ఏ విధంగా సహకరిస్తాము, ఏ విధంగా అభివృద్ధిలోకి వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేసుకొని ముందుకు వెళతాము అనేటువంటి అంశాలని ఈరోజు ప్రత్యేకంగా వివరించారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు, అచ్చెన్నాయుడు గారు, అలాగే ఇతర యనమల రామకృష్ణుడు గారు, కొల్లు రవీంద్ర గారు, కోన రవికుమార్ గారు, ఇలా అనేక మంది నేతలు ఈరోజు ప్రసంగించారు. ఆ ప్రసంగంలో వారందరూ కూడా రెండు ప్రధానంగా అంటే ఎక్కడైతే అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరికైతే కార్పొరేషన్లు ఇచ్చి కనీసం కుర్చీ లేకుండా, బడ్జెట్ లేకుండా చేసి అందరినీ కూడా అవమానాలకు పాలు చేసింది. ఎక్కడా బీసీలకు లేదు. రాష్ట్రంలో ఒక సామాజిక వర్గానికి 5 వ్యక్తుల చేతిలో మాత్రమే ఇదంతా కూడా రాష్ట్రం ముందుకు వెళ్ళింది. కావున ఇప్పుడు అలా కాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పూర్తి స్థాయిలో అత్యధికంగా ఉన్నటువంటి బీసీలను 153 కులాలని కలుపుకొని ముందుకు వెళతామని చెప్పని జై హో బీసీ డిక్లరేషన్ని ఈరోజు ప్రకటించారు. సరే, ఈ ప్రకటించినటువంటి వాటిలో మనం చూస్తే ఒక ప్రధానమైనటువంటి ఎజెండాని అంటే వాళ్ళు ఎజెండాను కూడా దాంట్లో ప్రకటించారు. ఏ పథకాల ద్వారా ఎవరెవరికి ఎంత ఇస్తాము, రిజర్వేషన్లు ఎలా కల్పిస్తామని చెప్పని కూడా చెప్పారు. ఒక యనమల రామకృష్ణుడు గారు మాత్రం ఒక ప్రత్యేకంగా 2 పార్టీలకు సంబంధించి టీడీపీ, జనసేన మాత్రం ఇద్దరిని కూడా కోరారు. అనేక వర్గాలు ఎప్పటికీ వెనకబడి ఉన్నాయి, వారి తోడ్పాటుకు కృషి చేయాలి, వారిని రాజ్యాధికారంలో ఎక్కువ భాగస్వామ్యం చేసే విధంగా సహకరించాలని చెప్పారు. దానికి కూడా వారు మాట్లాడారు. ఆ విషయంలో కూడా వారు స్పష్టతనిచ్చేటువంటి ప్రయత్నం చేశారు. సరే, ఇక ఏదన్నా కానీ బీసీ డిక్లరేషన్ అనేది ఈరోజు పెద్ద ఎత్తున జరిగిన సభ. ఈ సభకు సంబంధించి అనేక అంశాలను కూడా వారు మాట్లాడారు. అనిల్ ఉన్నారా? అనిల్ కానీ ఇంకా రాలేదు సార్. ఓకే, ఈ అంశాల్లో మనము అంటే ప్రభుత్వం చేసినటువంటి ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి కార్పొరేషన్స్ కానీ నెలకొల్పినా కానీ అరాచకాలు అంటే బీసీలకి ఏ విధంగా నష్టం జరిగింది, బీసీలు ఏ విధంగా నష్టపోయారు, బీసీలని ఏ విధంగా కాపాడుతాం తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తే అనేటువంటి వాటిపైన కామెంట్స్ ఉన్నాయి. ఒకసారి ఆ బైట్స్ ప్లే చేయండి. బైట్స్ ప్లీజ్. యనమల రామకృష్ణుడు గారు కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ వారు లేవనెత్తారు. కొంచెం అది తెలుగుదేశం పార్టీతోనే బీసీలకు గుర్తింపు వచ్చింది, అది వాస్తవం. అది చందా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. దృఢ సంకల్పంతో అన్న ఎన్టీఆర్ బీసీలకు సామాజిక న్యాయం చేశారు. అట్లాగే ఎన్టీఆర్ వచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లో బీసీలకు రాజకీయ అవకాశాన్ని కల్పించారు. ఇప్పుడు ఎవరైతే డబ్బులు లేని బీసీలు ఏ విధంగా రాజకీయాలు రాణిస్తారో దానికి సరైన పరిష్కారం ఇద్దరు అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా మీరు బాధ్యత తీసుకోవాలని చెప్పారు. బీసీలకు పదవులు ఇచ్చానంటావు, మంత్రులుగా అధికారం ఇచ్చానంటావు. ఆంధ్ర రాష్ట్రాన్ని పంచిరెడ్లికి పనిచేసి ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల మంత్రులకు గాని, శాసనసభ్యులకు గాని మాట్లాడే స్వేచ్ఛ లేదు. శిరస్సు వంచి బలహీన వర్గాలకు కోరుతున్నాను, వీడు చాలా దుర్మార్గుడు. జనసేన, తెలుగుదేశం పార్టీ జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. వీడి బతుకంతా కులాల మధ్య తగు పెట్టడం, మతాల మధ్య తగు పెట్టడం, వ్యక్తుల మధ్య తగు పెట్టడం, కుటుంబాల మీద తగు పెట్టి ఈ రోజు రాజకీయం జరుపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర మనందరం అప్రమత్తంగా ఉందాం. ఈ దుర్మార్గుల్ని ఆంధ్రప్రదేశ్ లో కనబడకుండా చేయాలని ఈ రోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 153 కులాలంటే దాదాపు 53% పై శాతం జనాభా. 5 కోట్ల జనాభాలో అత్యధిక శాతం
బీసీలే అత్యధిక శాతం ఉండి ఈ రోజు మన ప్రాణరక్షణకి చట్టాలు కల్పించుకునే పరిస్థితిలో ఉన్నామంటే జగన్ గారి నుంచి అది జగన్ గొప్పతనం కాదు, మన అనైక్యత, మన బీసీ కులాల్లో ఉన్న అనైక్యత. మన ఐక్యతగా ఉంటే ఏ జగన్ కాదు, ఏ భూతం కూడా మనల్ని ఏమీ చేయలేదు. రాష్ట్రంలో నలుగురు రెడ్లు పెట్టుకుని పెత్తందారి వ్యవస్థతో రాష్ట్ర రాజకీయాలు చేసే మీరు, వెనుకబడిన వర్గాల్ని పూర్తిగా అణిచివేసే మీరు సామాజిక న్యాయం మాట్లాడుతున్నారు. సామాజిక న్యాయం మాట్లాడే అర్హత ఈ జగన్మోహన్ రెడ్డికి లేదు. సామాజిక ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తిరుపతిలో ఇంకొక ఆయన మీరు చూస్తే పెద్ద ఎత్తున ఎర్ర చందనం వ్యాపారం చేసి ఒక స్మగ్లర్ గా ఉన్న వ్యక్తిని ఒంగోలు తీసుకొచ్చారు. భాస్కరన్ వీరప్పన మారిగా ఈయన ఒక భాస్కరన్ గా తయారు అయ్యే పరిస్థితి వచ్చాడు. సరే సబ్జెక్ట్స్ చాలా ఉన్నాయి సార్, డిక్లరేషన్ సంబంధించి మాట్లాడినటువంటి సబ్జెక్ట్స్. సరే ఏదైనా కానీ పొలిటికల్ హీట్ జనరేట్ అయిపోయింది. ఇప్పుడు బీసీ జైహో సభ జరిగింది, రేపు 10వ తారీఖు సిద్ధం సభ జరగబోతుంది. మొన్న రాకదిల్రా సభ జరిగింది, శంకారావం సభలు జరుగుతున్నాయి. ఏదైనా ఇక పొలిటికల్ హీట్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా క్రియాశీలకంగా పెరిగిందనుకోవాలి. ఇక నెక్స్ట్ సబ్జెక్ట్లో చూస్తే లోకేష్ కూడా బయట ఉన్నట్టుంది. 55,300 ఓట్లతో మంగళగిరిలో ఓడిపోయాను, 53,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తాను అని ఒక కామెంట్ చేశారు. అంటే జరిగింది మంగళగిరిలో సభలో కాబట్టి తను ఒక సవాల్ని విసిరాడు. నేను మంగళగిరిలో పోటీ చేస్తానని అడిగాను, సరే అప్పుడు అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, కానీ నేను 5,300 ఓట్లతో ఓటమి చెందాను, పరాజయం పాలయ్యాను. కానీ రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో మాత్రం 53,000 ఓట్లతో గెలిచి చూపిస్తాను అని చెప్పారు. అంటే 5,300 పక్కన ఒక 0 పెట్టారు. ఆ 0 అనేది కీలకం. 53,000 ఓట్లతో గెలవడం అనేది కూడా సరే అక్కడ మరి అది చాలా టఫ్. మరి వారు ఆ సవాల్ని విసిరారు. మరి ఆ సవాల్ని మరి అవతల పార్టీలు ఎలా స్వీకరిస్తాయి, ఎలా మాట్లాడతాయి, దాని మీద ఎటువంటి కామెంట్స్ చేస్తాయి అనేది చూడాలి. కానీ ఆల్రెడీ ఇప్పటికే కొంత మంగళగిరి నియోజకవర్గంలో అనేకమైనటువంటి స్ట్రాటజీస్ జరుగుతూ ఉన్నాయి. దాన్ని ఎవరినైతే లోకేష్ గారికి మీద అభ్యర్థిని నిలబెట్టేందుకే చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు అనేక మంది నాయకుల కోసం ప్రయత్నం చేశారు. చాలామంది నాయకులు ఎవరు కూడా నిలబట్టలేదు అక్కడ. పాపం ఆళ్ళ రామకృష్ణారెడ్డిని తీసేశారు, తర్వాత గంజి చిరంజీవిని తీసుకొచ్చారు, తర్వాత హనుమంతరావుని తీసుకొచ్చారు, తర్వాత కుండ్ర కమలని తీసుకొచ్చారు. ఇప్పుడు అమ్మాయి ఎవరు లావణ్యని, వాళ్ళ కుమార్తె లావణ్యని తీసుకొచ్చారు. మళ్ళీ వీళ్ళందరూ కాదు, మళ్ళీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి అంటూ ఉన్నారు. అంటే అక్కడ అంత ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది. కానీ ఆ ఎక్సర్సైజ్ ఫలిస్తుందా లేదా అనేటువంటిది చూడాలి. ఏదేమైనప్పటికీ పొలిటికల్గా మంగళగిరి నియోజకవర్గంలో మాత్రం హీట్ జనరేట్ అయ్యింది. అట్లాగే పిఠాపురం కూడా మనం అనుకున్నాం కదా, నేను చెప్పేశాం. సరే ఆ బయట ఉందా ఈ సబ్జెక్ట్లో అది మంగళగిరిలో సభ కాబట్టి మంగళగిరి సభా వేదికగా ఆయన మాట్లాడటం జరిగింది. సార్ నెక్స్ట్ కదా లోకేష్ బయట ఉంది సార్. ఏ ఆస్తి అయితే నాకు మళ్ళీ మంగళగిరి అభ్యర్థిగా నాకు టికెట్ ప్రకటించారో తప్పనిసరిగా ఏ మెజారిటీ అయితే నేను ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టి 53,000 మెజారిటీతో గెలిచి ఈ సీటుని మీకు అప్పగించే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ రోజు ఎక్కడ చూసా కుర్రోలు రోడ్డు పైకి ఎక్కారు. ఏ ఆస్తి అయితే నాకు మళ్ళీ మంగళగిరి అభ్యర్థిగా నాకు టికెట్ ప్రకటించారో తప్పనిసరిగా ఏ మెజారిటీ అయితే నేను ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టి 53,000 మెజారిటీతో గెలిచి ఈ సీటుని మీకు అప్పగించే బాధ్యత